ఎవరైతే జాబ్ లేకుండా బాధపడుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో, ప్రత్యేకించి మహిళల కోసం. ఎందుకంటే మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి అవకాశం అనేది వచ్చింది. అది ఎలాంటి అవకాశం అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. రీసెంట్గానే మొన్న సోమవారం 9వ తారీఖు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హర్యానాలో ఎల్ఐసి బీమా సఖీ యోజన అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రత్యేకించి మహిళల కోసమే ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. మనకి తెలుసు, మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఎల్ఐసి అంటే ఏంటో తెలియదు, అసలు బీమా ఎందుకు కట్టించుకుంటున్నారో కూడా తెలియదు. అలాంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీమాలు కట్టించుకొని వాళ్ళకి ఎంతో విధంగా ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోదీ గారు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మనకి ఎల్ఐసి బీమా సఖీ యోజన అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది మొన్న 9వ తారీఖు రోజున. అసలు ఈ స్కీమ్ ఎందుకు, మహిళల కోసం ఎందుకు పెట్టారంటే, ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి ఉన్నారో, మహిళలు 10వ తరగతి పాస్ అయ్యి 18 సంవత్సరాలు నిండి ఉంటారు కదా, అలాంటి వారి కోసమే ఈ ఒక్క స్కీమ్ అనమాట. సో ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి 18 సంవత్సరాలు నిండి 70 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే ఈ స్కీమ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఒక ఎంప్లాయీగా జాయిన్ అవుతారనమాట. ఇందులో కూడా 3 సంవత్సరాలు మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 3 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు మళ్ళీ కూడా చాలా అవకాశాలు ఇస్తారు. అంటే మిమ్మల్ని ఏజెంట్గా కూడా జాయిన్ చేయించుకుంటారు, లేదంటే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా జాయిన్ చేయించుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పారు. అసలు ఇంతకీ ఇందులో ఎలా ప్రవేశించాలి అంటే, మీకు దగ్గరలోని ఎక్కడైనా సరే ఎల్ఐసి ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మీ ఫొటోస్ 2, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు తీసుకెళ్తే అక్కడ ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసి మీరు అప్లై చేస్తే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అసలు దీంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఎవరైతే మహిళలు 10వ తరగతి పాస్ అయ్యి 18 సంవత్సరాలు నిండుంటాయో వాళ్ళు ఇందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి 3 సంవత్సరాల పాటు మొదటి సంవత్సరం ప్రతి నెల వాళ్ళకి 7,000 రూపాయలు శాలరీ ఇస్తారనమాట. సో ప్రతి నెల అంటే మొదటి సంవత్సరం ప్రతి నెల 7,000 రూపాయలు 7,000 రూపాయలు 7,000 రూపాయలు అట్లా ప్రతి నెల మొదటి సంవత్సరం 7,000 రూపాయలు ఇస్తారు. సో ఒకవేళ మీరు ఏదైనా మొదటి సంవత్సరంలో ఏదైనా మీరు ఎల్ఐసి పాలసీలు కట్టిస్తే ఒక 2, 3 లేకపోతే 10, 20 కట్టించారంటే ప్లస్ కమిషన్ కూడా మీకు వస్తుంది. అంటే మీ శాలరీ 7,000, మీరు ఏదైనా ఎల్ఐసి పాలసీలు చేపిస్తే ఆ కమిషన్ ప్లస్ అన్ని కలిపి మీకు శాలరీ రూపంలో మీకు ఇస్తారనమాట. అలాగే 2వ ఏడాదిలో మీకు ఒక 1,000 రూపాయలు తగ్గించి 6,000 రూపాయల కింద మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2వ ఏడాది కూడా మీకు నెల 6,000 అట్లా వస్తుంది. ఏమన్నా ఎల్ఐసి పాలసీలు చేపించుంటే ప్లస్ కమిషన్ కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే 3వ సంవత్సరంలో మీకు 5,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. ఓకేనా? సో మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం 12 నెలలకు గాను 7,000 ఇస్తారు. 2వ సంవత్సరం 12 నెలలకు గాను 6,000 ఇస్తారు. 3వ సంవత్సరం 12 నెలలకు గాను 5,000 రూపాయలు ఇస్తారు. మొత్తం మీకు శాలరీ రూపంలో మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి నేరుగా. ఓకేనా? ఒకవేళ మీరు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. ఓకేనా? ఎల్ఐసి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మిమ్మల్ని ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ చేయించుకునే అవకాశాలు కూడా 100% ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ మీరు డిగ్రీ పాస్ అయ్యి బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యారంటే ఖచ్చితంగా మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్స్గా కూడా జాయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే జాబ్ లేకుండా మహిళలు ఉన్నారో, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరలోని ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి కలవండి. ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే 7,000 రూపాయలు కూడా ఊరికే రావు కదా. ఓకేనా? ఇంతకుముందు మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే 5,000 రూపాయల కోసం వాలంటరీగా జాబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు 10వ తరగతి పాస్ అయ్యండి. కొంచెం నాలెడ్జ్, బేసిక్ అవేర్నెస్ మనకు కొంచెం కానీ తెలుసుంటే 100% మీరు జాబ్ కొట్టచ్చండి. 3 సంవత్సరాలు ఎంతో కొంత మనకు డబ్బులు వస్తాయి. మీరు మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం మీరు ఎల్ఐసి పాలసీలు చేసినా చేయకపోయినా మీకు ఖచ్చితంగా 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం నెల. అలాగే 2వ సంవత్సరం కూడా ఖచ్చితంగా మీరు పాలసీలు చేసినా చేయకపోయినా 6,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3వ సంవత్సరం కూడా మీరు పాలసీలు చేసినా చేయకపోయినా 5,000 ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మీరు పాలసీలు చేస్తే మీకు ప్లస్ కమిషన్ కూడా వస్తుంది, ప్లస్ మీకు బోనస్లు ఇంకా చాలా చాలా
బెనిఫిట్స్ ఉంటాయి. ఎల్ఐసి అనేది ఒక పెద్ద సంస్థ కాబట్టి మనకి ఎన్నో అవకాశాలు, ఎన్నో బెనిఫిట్స్ కూడా ఇస్తారు వాళ్ళు. కానీ మనం పాలసీలు చేయాలి, ఆ పాలసీల మీద డిపెండ్ ఉంటుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటంటే, చాలామంది మన భారతదేశంలో మారుమూల గ్రామాలలో అసలు ఎల్ఐసి పాలసీలు అంటే ఏంటో తెలియదు, బీమా అంటే ఏంటో తెలియదు, ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు. ఇప్పటికీ మనకి కొంతమందికి తెలియదు. అసలు పోస్ట్ ఆఫీస్లో బోర్డు అనే స్కీమ్లు ఉన్నాయి, ఎల్ఐసీలు బోర్డు అనే స్కీమ్లు, ఇంకా రకరకాల స్కీమ్లు మనకు తెలియని ఉన్నాయి. మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలని కూడా చాలా మందికి తెలియదు. అసలు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పోస్ట్ ఆఫీస్లో కూడా చెప్పేవాళ్ళు లేరు. అసలు ఏదో ఉన్నామా, కట్టించుకున్నామా, పంపించామా అనే ఉద్దేశం ఉంటాయి. కానీ వాస్తవానికి అక్కడ ఉన్న స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా, మనం ఏమైనా అడిగి తెలుసుకుంటే ఏమన్నా చెప్తారు. ఓకేనా, సో అందుకోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఒక మంచి అద్భుతమైనటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఎల్ఐసి బీమా సఖి యోజన అనే పథకం కింద ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి. 100% మీకు మంచి జాబ్ ఉన్నట్లు, మీరు 3 సంవత్సరాల పాటు ధైర్యంగా మీరు బతకచ్చు. తర్వాత కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద మీరు ఆధారపడి మంచి జీతాన్ని కూడా మీరు పొందవచ్చు. నిజంగానే ఇది ఒక మంచి అవకాశం. మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ చాలా మంది జాబ్ లేకుండా చాలా బాధపడుతున్నారు. ఓకేనా, నెలకి 5,000 ఉంటే చాలు అనే స్థాయిలోకి దిగజారిపోయారు. ఎంటెక్, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా వాలంటరీగా జాబ్ చేసిన సందర్భాలు మనం చూసాం. అలాంటి ఈ సిచ్యువేషన్లో చాలా మంది ఈ ఎల్ఐసికి అప్లై చేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి డోంట్ మిస్ అండి. వచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కానీ చేజార్చుకోకూడదు. అది తక్కువ జీతమైనా సరే ఫస్ట్ మనం ముందు అడుగు వేసి మనం ఆ జాబ్ కొట్టాలి. ఓకేనా, 7,000 అని చెప్పి చూడొద్దు. మీ అదృష్టం బాగుండి మీకు పాలసీలు గానా దొరికాయంటే మీరు ఎల్ఐసి అధికారి కంటే మీరు ఎక్కువ జీతం సంపాదించవచ్చు. ఎందుకంటే ఎల్ఐసిలో పనిచేసే మేనేజర్ల కంటే ఏజెంట్లు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు ఉంటారు. ఎందుకంటే పాలసీలు ఎన్ని ఎక్కువ చేస్తే అంత కమిషన్ వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇస్తారనమాట. సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళని టూర్ని పిలుచుకెళ్తారు, ఎన్నెన్నో వాళ్ళకి చాలా ప్రొవైడ్స్ ఉంటాయి. కానీ అందులో జాయిన్ అయిన వరకు వాటి గురించి మనకు చెప్పరు. వన్స్ జాయిన్ అయిన తర్వాత చాలా అంటే చాలా ఉంటుంది. సో అందుకే ఈ అవకాశాన్ని ఎవరు కానీ మిస్ చేసుకోకండి. దయచేసి 10వ తరగతి పాస్ అయిన మహిళలు ప్రతి ఒక్కరూ ఈ ఎల్ఐసి బీమా సఖి యోజన పథకం కింద జాయిన్ అవ్వండి. 3 సంవత్సరాల పాటు మీరు హ్యాపీగా ఈ జాబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.